దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తూ మిమ్మల్ని మీరు బలపరుచుకుంటున్నారు. ఈవేళ ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానం కీర్తనల గ్రంథం 5వ కీర్తన 12వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంత గొప్ప వాగ్దానం. నిన్ను ఆశీర్వదించువాడను నేనే అంటున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. నిజమే, నిన్ను ఆశీర్వదించేవాడు ఆయనే. ఎవరు నిన్ను ఆశీర్వదించలేరు, ఎవరు నిన్ను లిఫ్ట్ చేయలేరు, ఎవరు నిన్ను పైకి తీసుకొని రాలేరు. నిన్ను ఆశీర్వదించేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ఏ విషయాన్ని బట్టి కూడా నువ్వు ఇదవ్వద్దు, కృంగిపోవద్దు. ఓకేనా బిడ్డ? ఎప్పటికప్పుడు దేవుడు ధైర్యపరుస్తున్నావు అన్నాడు. నీ ఆశీర్వాదం ఏ మనిషి చేతిలో లేదు, నీ ఆశీర్వాదం ఏ రాజు చేతిలో లేదు, నీ ఆశీర్వాదం ఏ నరుడి చేతిలో లేదు, నీ ఆశీర్వాదం ఏ వ్యక్తి చేతిలో లేదు. నీ ఆశీర్వాదం పరిపూర్ణంగా దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, నిన్ను దయతో కప్పబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ మీద ఒక దయ ఉంది, తెలుసా నీకు? నీ మీద ఒక దయ ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే నీ ముఖమును చూచి ఒకలాంటి దయ పుట్టించబోతున్నాడు. కొద్దిమంది అంటారు, నా ముఖం అంటేనే ఎవరికి ఇష్టం ఉండదు, నేనంటేనే ఎవరికి ఇష్టం ఉండదు, నేనంటేనే ఎవరికి పడదు. నో, అలా ఎప్పుడు నువ్వు అనుకోవద్దు. మనుషుల మాటలు ఏమాత్రమండి, మనుషుల స్థితిగతులు ఏమాత్రమండి, మనుషుల పరిస్థితులు ఏమాత్రమండి. ఏ మనిషి అన్నా సరే వట్టి ఊపిరి వంటి వాడు. చూడండి, రైస్ పెట్టిన తర్వాత ఆ మూత పెట్టిన తర్వాత ఆ మూత తీయగానే ఆవిరి ఎటువంటిదో ఆ ఆవిరి వంటి జీవితం అంట మానవుని జీవితం. నువ్వెందుకు బిడ్డ వేదన పడతా? ఈ మనిషికి బట్టి నువ్వు నీ స్థితిగతులు, ఈ మనిషిని బట్టి నువ్వు పునాదులు, ఈ మనిషిని బట్టి నీ స్థితిగతులు నువ్వు ఎప్పుడు వేసుకోవద్దు. మనుషులను బట్టి నీ పునాదులు వేసుకున్నావా, అది నీకు ప్రమాదమే. మనుషులను బట్టి నువ్వు ఎన్నడూ వేసుకోవద్దు పునాదులు. కానీ నిన్ను ఆశీర్వదించేవాడు నజరేయుడని యేసు, నిన్ను ఆశీర్వదించి లిఫ్ట్ చేయువాడు నజరేయుడని యేసు. ఆయన దయ ఈరోజు నీ మీద కప్పబడబోతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావా, నీ ఉద్యోగంలో ఆయన దయ. నువ్వు వ్యాపారానికి వెళ్తున్నావా, నీ వ్యాపారం మీద ఆయన దయ. ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న మీలో ఎవరైనా వ్యాపార రీత్యా బాగా నష్టపోయి ఉన్నారేమో, మీలో ఎవరైనా వ్యాపార రీత్యా చాలా ఇబ్బందులు పడుతున్నారేమో, వేదన పడొద్దు. మీ వ్యాపారాన్ని దేవుడు మరలా లిఫ్ట్ చేయబోతున్నాడు. మీ వ్యాపారాన్ని దేవుడు మరలా అభివృద్ధి పరచబోతున్నాడు. ఏ పరిస్థితులు గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావో ఆ ప్రతి పరిస్థితుల మీద కూడా ఒకలాంటి దయ, దేవుని దయ. మీకు తెలుసా, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన దయ మాత్రం ఆయుష్కాలం అంతయు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ దయ నీ మీద దేవుడు కుమ్మరించబోతున్నాడు. కాబట్టి నువ్వు వేదన పడొద్దు. నీ మీద ఎవరి ప్రేమ, ఎవరి ఆప్యాయత, ఎవరి అనురాగాలు లేకపోయినా నువ్వు ఎప్పుడు అనుకోవాలి, దేవుని దయ నా మీద ఉంది, నాకేమండి? దేవుని దయ నాతో ఉంది, నాకేమండి? దేవుని దయ నా పక్షముగా ఉంది, నాకేమండి? ఆయన దయ నా మీద ఉంటుండగా నాకేమండి దిగులు? ఆయన దయ నా మీద ఉంటుండగా నాకేమండి భయం? ఇలాంటి మనస్సు నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ మనసుతో ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో ఆటోమేటిక్గా నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేస్తూ ఉంటాడు. ఈ మనస్సు ఎప్పుడు నువ్వు కలిగి ఉండి, దేవుని దయ నాతో ఉంది, దేవుని దయ నాతో ఉంది, దేవుని కృప నాతో ఉంది, దేవుని ప్రేమ నాతో ఉంది, నేను ఏ నరుడి వైపు చూడను, నాకు ఏ నరునితో పని లేదు, నేను నరుల వైపు చూసి చాలా మోసపోయాను. అవును, ఈ వాగ్దానం చూస్తున్న మీలో చాలామంది నరుల వైపు చూసి చాలా మోసపోయారు. దేవునికి స్తోత్రం. నరుల వైపు చూసి చాలా మోసపోయాను. ఈ నరులను నమ్ముకొని చాలా నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. కాబట్టి నువ్వు అధైర్యపడొద్దు. దేవుని దయ నీ మీద కేడం వలె కప్పబడబోతుంది. నీతిమంతులను ఆశీర్వదించు దేవుడు నిన్ను కూడా ఇది మొదలుకొని ఆశీర్వదించబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ కోర్టు సమస్యలను బట్టి, భార్యాభర్తల సమస్యలను బట్టి, కుటుంబముల వ్యాపారాన్ని బట్టి, కన్నీరును బట్టి, అయ్యా కుటుంబంలో అనారోగ్యాన్ని బట్టి నలిగిపోతున్నారు, ఇది మొదలుకొని ప్రభువా నీ దయతో వారిని కప్పమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఈరోజు మీరు మాట్లాడిన వాగ్దానం, ఈ వాగ్దానం చూస్తున్న వారి మీద కుమ్మరించబడును గాక. యేసు నామములో ఈ వాక్యం ప్రభువా మీరు దయతో కప్పండి. వారి జీవితాలను మీరు మెరుగుపరచండి, వారి జీవితాలను మీరు ఆశీర్వదించండి, వారి జీవితాలలో ఫలింపునివ్వండి, వారి బ్రతుకులలో ఉన్నతమైన ఆశీర్వాదంను కుమ్మరించండి. నీ మహిమ కలిగిన కార్యము యేసు నామములో ఈ వాగ్దానం చూస్తున్న వారి మీద బలముగా దిగునుగాక. తగిన శక్తిని మీరు అనుగ్రహించి మీరే తాకమని ముట్టమని బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీతో ఉంది. ధైర్యంగా ఉండండి. దేవుడు తన దయతో నేను కప్పబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.